నమస్తే అండి. కిసాన్ హైటెక్స్లో జరిగే కిసాన్ ఎగ్జిబిషన్కి వచ్చామండి. ఫిబ్రవరి 1 నుంచి 3వ తారీఖు దాకా జరుగుతుంది. ఇక్కడ రైతులకు కావలసిన పనిముట్లు, మొత్తం స్ప్రేయర్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కసారి మనం వచ్చి చూడొచ్చు. ఫ్రీ ఎంట్రీ. మొక్కలు కూడా ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి. నాటు విత్తనాలు తీసుకున్నాను నేను 3 రకాలు. మనకి నెక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది. అది కూడా ఈ రోజు నుంచి 5వ తారీఖు దాకా. ఇక్కడ విత్తనాలన్నీ మనం చూస్తామే. మన అడ్రస్ తీసుకుంటున్నారు. మనకి ఏమన్నా కావాలంటే మనకి ఇంటికి పంపిస్తామన్నారు. మేము ఇలా చూసుకుంటా వెళ్ళామండి. అక్కడ మన కుటుంబ సభ్యులు కొంతమంది నన్ను పలకరించారు, రైతులు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను మట్టికి పైపు తీసుకోవాలనుకున్నాను. వాటర్ పైపు పైన నాది కొంచెం హోల్స్ పడింది ఎండకి. 30 మీటర్స్ 800 చెప్పారు. బాగుంది. ఈలోపు మొక్కలు కొన్నాను. పట్టుకెళ్తానికి నాకు బరువైపోయి నేను రేపు వస్తానని చెప్పి నేను పైపు తీసుకోలేదు. రేపు వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. పైప్ బాగుంది. ఇలా స్ప్రేయర్స్ అండి, రైతులకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. చిన్న స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి. మనకు కూడా 16 లీటర్లు అలాంటివి కూడా. నేను తీసుకున్నవి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు హైదరాబాద్, మన సంగారెడ్డి వాళ్ళు వచ్చి హైదరాబాద్లో కూడా పెట్టారు. వాళ్ళ దగ్గర మొక్క అక్కడికి వెళ్ళి తీసుకుంటే 60 రూపాయలంట. ఇక్కడ 80 రూపాయలకి మొక్కలు కొన్నాను నేను. ఈ గ్రో బ్యాగ్లు ఇది 120 రూపీస్ చెప్పారు. మనం హ్యాండిల్ పట్టుకుని 7 ఇయర్స్ దాని లైఫ్ ఉంటుందని చెప్పారు నాకు. ఈ స్టాల్లోనేనండి నేను మొక్కలు తీసుకుంది. మామిడి మొక్కలు, జామ మొక్కలు తీసుకున్నాను. మామిడి మొక్కలు 80 రూపాయలకి ఇచ్చారు. జామ మొక్కలు అయితే 60 రూపాయలకి ఇచ్చారు. చాలామంది తీసుకుంటున్నారండి మొక్కలు. అయితే ఒక్కొక్కరు 20 మొక్కలు 30 మొక్కలు తీసుకుంటున్నారు. నేనైతే మామిడి 3 రకాలు తీసుకున్నాను, జామ 3 రకాలు తెచ్చుకున్నానండి. 60 రూపాయలు 80 రూపాయలు అని. ఆ సార్ పేరు లక్ష్మీనారాయణ సార్ అన్నారు. సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్కి మీరు వెళ్తే 60 రూపాయలకే దొరుకుతాయి. ఇక్కడ 80 రూపీస్కి ఇస్తున్నారు. కానీ చాలామంది రైతులు 10 అలా తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నారు. నేను మటుకి 6 మొక్కలు తీసుకున్నాను. నాకు కూడా హ్యాపీ అనిపించింది. నేను మొక్కలు చాలా తక్కువ రేటుకి కొంటానని మీకు తెలుసు కదా, అందుకని నేను మొక్కలు తీసుకున్నాను. అక్కడ 3 మొక్కలు హిమాం పసందు, చిన్న రసాలు, పెద్ద రసాలు మామిడి తీసుకున్నాను. అలహాబాద్ జామ 2 వెరైటీలు తీసుకున్నాను. మన లక్నో 49 ఒకటి తీసుకున్నానండి. 60 రూపీస్కి ఏమొస్తాయి మొక్కలు అని. ఇంకా మొక్కలు పక్కన పెట్టేసుకుని మనీ పే చేసేసి, కొంచెం కష్టమైంది. మనం వెళ్ళేటప్పుడు సంచులు తీసుకెళ్తే రైటు, మేము సంచి మర్చిపోయామండి. చాలా ఇబ్బంది అయ్యి వాళ్ళు కూడా ఇస్తున్నారు. అంకులు వెళ్ళి తెచ్చి కారులో పెట్టేసుకుని ఇంకా మొక్కలు చూడంగానే కొనేస్తాం కదా, మరలా వచ్చి ఒక రౌండ్ గబగబా మీకు చూపించాలని చెప్పి మేము కొంచెం అక్కడక్కడ షూట్ చేసుకుంటా వచ్చాము, వీడియో తీసుకుంటా. జామ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. 60 రూపాయలు అంటే ఏముంది,
మంచిగా అనిపించింది నాకు కూడా. ఇంకా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కత్తిర్లు అవి కూడా బాగున్నాయి. నేను డ్రమ్ స్టిక్ హార్వెస్టర్ అడిగితే ఇక్కడ తీసుకురాలేదండి అని వాళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చారు. కాంటాక్ట్ అవ్వండి, మీకు మేము పంపిస్తాము ఇంటికి అన్నారు. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి అన్నీ. ఇది కూడా బ్రాండెడ్ కంపెనీయే కదా, మన అందరికీ తెలిసి చాలామంది వాడుతూనే ఉంటాం. ఇంకా అట్లా అట్లా
ఇక్కడ విత్తనాలు అమ్ముతున్నారండి, నాటు రకం విత్తనాలు. నేను 5 ప్యాకెట్లు తీసుకున్నాను, ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపాయలు. నాకు బీర నచ్చినాయి, సొర నచ్చినాయి. నేను బీరలో 3 రకాలు తీసుకున్నాను, సొరలో 2 రకాలు తీసుకున్నాను. ప్యాకెట్ 20 రూపాయలు. రైతులకి మనకి వాళ్ళు డెక్కను అని చెప్పి ఆవకాడో మొక్కలు, డ్రాగన్ ఫ్రూట్ అన్నీ వాళ్ళు ఇస్తారంటే ఎకరానికి 200 మొక్కలు నాటుకోమంటున్నారు. ఆవకాడో మొక్క ఒక వెరైటీ 1500, ఒక మొక్క 1800 చెప్పారండి. ఇంకిట్లా రౌండ్ తిరుగుతూ వచ్చేసాము. చివరికి వచ్చినాక కపిల్ ఆగ్రో ఫామ్ వాళ్ళు మొక్కలు పెడతారు. నాకు ఆ షాప్ కనపడంగానే చాలా హ్యాపీ అనిపించి చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఏ మొక్క తీసుకున్నా మనం 100 రూపాయలే. చాలా బాగుంటాయి సైజులు కూడా. నేను సపోటా తీసుకున్నా, నాకు మొక్క నచ్చితే మొక్క కొంటానని మీకు తెలుసుగా. 100 రూపాయలకి మంచి సపోటా మొక్క దొరికింది. నేరేడు ఉంది, అన్నీ ఉన్నాయి, కొనుక్కున్నాను. అంకుల్ ఏం చేసుకుంటావు పద్మ అంటే కాదులే ఉంటుందిలే అని తీసుకున్నాను. మామిడి కూడా బాగున్నాయి, 100 రూపాయలు. ఏ మొక్క తీసుకున్నా 100. అంజూరు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి, చాలా మొక్కలు ఉన్నాయి. ఓకే అండి, ఉంటానండి. బై అండి.